హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మండే మార్నింగ్ బ్లాగ్ చూపిస్తున్నాను. మండే నుంచి ఆఫ్టర్నూన్ వరకు. ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ రాగి జావ కాచాను. రాగి జావలో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసి కాస్తాను. అలా అయితే కొంచెం ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను మా హస్బెండ్ ఇద్దరం రాగి జావ తాగుతున్నాము. మాకుండేది 20 minutes మార్నింగ్. మా బాబుని బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పడుకోబెట్టాను. ఇక్కడ మాకు ఒక 20 minutes టైం ఉంటుంది. అప్పుడు మేమిద్దరం కొంచెం మాట్లాడుకుంటూ రాగి జావ తాగేస్తాము. తర్వాత నేను వంటకి అంతా రెడీ చేసుకుంటాను. ఈ లోపల మా వాళ్ళు లేస్తే వాడిని కొంచెం ప్యాంపర్ చేసి వంట స్టార్ట్ చేయాలి. రాగి జావ తాగిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వేడి నీళ్ళు కాస్తున్నాను మా బాబుకి డే మొత్తం నీళ్ళు తాగడానికి. నేను బాగా మరగ కాచిన నీళ్ళు కొంచెం నా దగ్గర చిన్న ఫ్లాస్కో లాంటి వాటర్ బాటిల్ ఉంది, దాంట్లో పోస్తాను. అలా అయితే డే మొత్తం కొంచెం వేడిగా ఉంటుంది. ఇక్కడ బెంగళూరులో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి నేను వేడి నీళ్ళే ఇస్తాను. అందులో మావాడు చాలా తక్కువ నీళ్ళు తాగుతాడు. ఏదో బలవంతంగా కొన్నే తాగించగలము. ఆ తాగించడానికే ఇప్పుడు నేను వాటర్ బాటిల్లో నీళ్లు కాచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ తర్వాత మా వాడి వాటర్ బాటిల్, టానిక్స్ వేస్తాం కదా, సిరప్కి వచ్చే పిల్లర్స్, తర్వాత టీథర్స్ అన్నీ నేను ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. వీటిని నేను సపరేట్గా వాష్ చేస్తాను, అన్నిటితో పాటు నేను వాష్ చేయను. ఇక్కడ వచ్చేసి నేను మమాఅర్త్ వాళ్ళ లిక్విడ్ వాడతాను. మా బాబు బాటిల్స్ కానీ మా వాడికి ఫుడ్ వండే గిన్నెలు కానీ స్పూన్స్ కానీ అన్నీ నేను ఆ లిక్విడ్తోనే వాష్ చేస్తాను. బేబీ వాషింగ్ లిక్విడ్ అదైతే చాలా మైల్డ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను మా వాడి వాటర్ బాటిల్ అదంతా క్లీన్ చేసుకుంటున్నాను. నేను రోజుకి 2-3 times వాటర్ బాటిల్ క్లీన్ చేస్తాను. వేడి నీళ్ళల్లో పెడతాను, లేకపోతే ఏవో ఒక మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ వచ్చి ఆ వాటర్ బాటిల్లోకి వచ్చేస్తాయేమో నాకు భయం. నేను చాలా నీట్గా ఉంచుతాను మా వాడి వాటర్ బాటిల్. ఒక లంచ్ కానీ ఒక టిఫిన్ కానీ అయిపోయిన తర్వాత వెంటనే కడిగేస్తాను. ఒక్కసారి యూస్ చేస్తేనే నేను క్లీన్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి మా వాడికి టిఫిన్ కూడా పెట్టేశాను కదా రాగి జావ, దానికి స్పూన్ కూడా వాడతాం కాబట్టి ఆ స్పూన్ కూడా వేడి నీళ్ళల్లో బాగా కాచే నీళ్ళల్లో పెడతాను. ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ మీద వాటర్ బాటిల్, స్పూను, వెండి గ్లాసులు అన్నీ వేసేస్తాను. టీతర్లు అవి కూడా వేసేస్తాను. టీతర్లు నేను ఆల్రెడీ నైటే కడిగి పెట్టేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు నాకు మళ్ళీ వేడి చేసే పని ఉండదు. ఇక్కడ వచ్చేసి నేను వాటర్ బాటిల్, స్పూను, వెండి గ్లాస్ పెట్టేశాను. తర్వాత వచ్చేసి టానిక్ తాగే పిల్లర్స్ ఉంటాయి కదంటే డి విటమిన్, మల్టీవిటమిన్ వేస్తాం కదా బేబీస్కి 1 year వరకు. ఆ పిల్లర్స్ కూడా నేను ఇక్కడ వేడి నీళ్ళతో కడిగేస్తున్నాను. అంటే మంచినీళ్ళతో ఒకసారి కడిగి తర్వాత వేడి నీళ్ళల్లో కూడా పెడతాను నేను. ఇలా అయితే కొంచెం చాలా బాగా నీట్గా ఉంటాయి కదా. నేను పీలర్స్ ఆ టానిక్ దానికే ఉంచేయను, ఎందుకంటే అలా ఉంచితే బేబీ నోట్లో పెట్టుకొని ఆ టానిక్లో పెడితే ఆ పిల్లర్ కూడా ఆ టానిక్ మొత్తం పాడైపోతుంది. అందుకని నేను ఇలా వేడి నీళ్ళలో పెడతాను. మా డాక్టర్ అలా చేయమని చెప్పారు. ఇక్కడ వచ్చి మా వాడిని నేను కింద వాకింగ్కి తీసుకొచ్చాను. కొంచెం సేపు ప్యాంపర్ చేస్తున్నాను. తర్వాత నేను రైస్ కడిగి పెట్టేస్తున్నాను లంచ్లోకి. 1.5 glass వేసుకుంటే మాకు 2 పూటలకు వచ్చేస్తుంది. నేను 2 పూటలు తింటాను, లేకపోతే ఒక్కొక్కసారి నేను ఒక పూటే తింటాను. మా హస్బెండ్ కూడా ఒక్కసారి తింటారు. ఇక్కడ వచ్చేసి నేను ఒక పూటకే కడిగి పెడుతున్నాను. బియ్యం కడిగి పెట్టేశాను ఇక్కడ. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కందిపప్పు కూడా కడిగి పెడుతున్నాను. నేను ఈరోజు వచ్చేసి సొరకాయ కాదు, పంప్కిన్ పులుసు, గుమ్మడికాయ పులుసు పెడుతున్నాను. అంటే ఎగ్జాక్ట్గా పంప్కిన్ అంటే గుమ్మడికాయ అని గుర్తు రాలేదు తెలుగులో, అందుకని అలా అన్నాను. తర్వాత నేను కందిపప్పు కూడా కడిగేసిన తర్వాత వాటర్తో నానబెట్టుకుంటున్నాను. ఒక 15 minutes అలా నానబెట్టేస్తే చాలా త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిరపకాయ, గుమ్మడికాయ కట్ చేసుకుంటున్నాను కర్రీలోకి. అసలు ఆ గుమ్మడికాయ ఎంత గట్టిగా ఉంది, ఎంత కట్ చేసినా కానీ కట్ అవ్వలేదు. తర్వాత నేను మా హస్బెండ్ని అడిగితే కొంచెం కట్ చేసి ఇచ్చారు గుమ్మడికాయ. అదంతా ఉడకడం మటుకు చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, కానీ కట్ చేయడానికి మటుకు చాలా కష్టంగా ఉంది. ఉడకటం మటుకు 5 to 10 minutesలో ఉడికేసింది గుమ్మడికాయ. మా నైఫ్ చాలా షార్ప్గా ఉంటుంది, చూసుకొని కట్ చేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కూరకి ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర మటుకే వేస్తాను నేను. పచ్చనిపప్పు అవన్నీ వేయను, నాకెందుకో నచ్చదు. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్, జీలకర్ర
పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసాను. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. మీకు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయను, మాకు నచ్చదు పులుసులో జింజర్ గార్లిక్ పేస్ట్. తర్వాత వచ్చేసి ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి కొంచెం. తర్వాత పసుపు కూడా వేసాను. తర్వాత బాగా కలుపుకొని లిడ్ పెట్టేస్తే ఒక 5 మినిట్స్కి దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. అప్పుడు కొంచెం ముక్కలు 50% ఉడికిపోతాయి. తర్వాత ఉడికిన తర్వాత చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి. ముక్క పూర్తిగా 90% ఉడికిపోతుంది. అలా ఉడికిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు పోసుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకోండి. తర్వాత కారం యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం చింతపండు పులుసే వాడతాం. మేము పులుపు కూడా చాలా తక్కువ తింటాము. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. మనం వీక్లీ అట్లీస్ట్ 1 టైం అన్నా తినాలి గుమ్మడికాయ. ఇక్కడ నేను కొంచెం బెల్లం పౌడర్ వేసాను. తర్వాత బెల్లం పౌడర్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అలా లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గుమగుమలాడే గుమ్మడికాయ పులుసు చాలా బాగుంది, చాలా బాగా కుదిరింది. నేను ఎప్పుడు చేసిన గుమ్మడికాయ పులుసు చాలా బాగుంటుంది. చాలా దగ్గరగా చేస్తాను, నీళ్ళుగా నేను చేయను అసలు. మాకు అలా నచ్చదు, బాగా దగ్గరగా ఉంటేనే పులుసు బాగుంటుంది. మేము వారానికి ఒకసారి గుమ్మడికాయ పులుసు కంపల్సరీ తింటాము. ఇక్కడ వచ్చేసి తర్వాత మేము రాగి జావ అవి తాగిన గిన్నెలు అవన్నీ ఉంటే కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ లంచ్లోకి చూశారు కదా, పప్పు, గుమ్మడికాయ పులుసు, అప్పడాలు వేయించాను. తినేసిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ వేశాను. నేను నిన్న వేసిన బట్టలన్నీ ఆరిపోయి ఉంటే అవి తీసేస్తున్నాను. ఒకరోజు మా వాడి బట్టలు వాషింగ్ మిషన్ వేస్తే ఒకరోజు మావి వేసుకుంటాను. మా బాబువి మా వాటితో కలిపి వేయను. అసలు నేనైతే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను హ్యాండ్తో వాష్ చేసుకునేదాన్ని మా వాడి బట్టలు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బెంగళూరులో వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి హ్యాండ్తో వాష్ చేస్తే త్వరగా ఆరవని చెప్పించి నేను వాషింగ్ మిషన్లో వేస్తున్నాను మా వాడి బట్టలు. ఇక్కడ నేను మా బట్టలు వాషింగ్ మిషన్లో వేశాను. ఇక్కడ మా బట్టలు ఆరేస్తున్నాను. ఇక్కడ బాగా చల్లగా ఉండటం వల్ల వాషింగ్ మిషన్లో ఎంత డ్రై అయ్యొచ్చినా కానీ 1 డే పడుతుంది. ఇంకా బెడ్షీట్లు అవి అయితే కూడా ఇంకా చాలా లేట్ అవుతుంది. కొంచెం బ్లాంకెట్స్ మందంగా ఉండే బ్లాంకెట్స్ అయితే 2 డేస్ పడుతుంది ఎంత డ్రై చేసినా కానీ. మాకు ఎండ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈవినింగ్ నువ్వులు డ్రై ఫ్రూట్స్ కలిపి డ్రై ఫ్రూట్స్ లడ్డులా చేస్తున్నాను. ఇదొకటి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేను పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్, నువ్వులు, గోండు, డేట్స్ అన్నీ కలిపి నేను ఉండలా చేస్తాను. నెలకు సరిపడా ఒకసారి చేస్తాను. రోజుకొక లడ్డు తింటే చాలా హెల్త్కి మంచిది. ముందు పంప్కిన్ సీడ్స్, చియా సీడ్స్ వాటిని రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత నువ్వులు కూడా పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను సోంపు, ఫ్లాక్ సీడ్స్ కూడా పౌడర్ చేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను నువ్వులు కూడా బాగా ఫైన్ పేస్ట్లా చేసుకుంటే కొంచెం దాంట్లో బెల్లము అది తక్కువ పడుతుంది, తక్కువ స్వీట్ తినొచ్చు. నువ్వులు బాగా దగ్గరగా ఆయిల్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. అప్పుడు నువ్వుల ఉండలో కొంచెం బెల్లం తక్కువ పడుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ పంప్కిన్ సీడ్స్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి నువ్వులు బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు మిక్సీ వేసుకోవాలి. ఇట్లా ముద్దలాగా రావాలి. తర్వాత డేట్స్ కూడా మిక్సీ వేసేసుకొని అవి మొత్తం కలపాలి. గోండు కూడా బాగా పౌడర్లా చేసుకోవాలి. గోండు త్వరగా పౌడర్ అవ్వదు, మిక్సీలో బాగా వేయాలి పౌడర్ లాగా. తర్వాత ఇక్కడ వచ్చేసి డేట్స్ పౌడర్ కూడా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటే నువ్వులు డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోతుంది. ఇవి 1 మంత్ వరకు బాగానే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.